దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి ఈ దినాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అది నీ కుటుంబము, నీ సంఘము, నీ యొక్క ఆఫీసు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా సరే ఆయన మీ మధ్యన ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన శక్తివంతుడై ఉన్నాడట. ఆయన బలహీనుడిగా డీలాగా ఆయన లేడు, కానీ శక్తివంతుడై ఉన్నాడట. నువ్వు ఏ విషయంలో ఆందోళన పడుతూ దీని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు రక్షిస్తారు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. నీకు ఆధ్యాత్మిక రక్షణ లేకపోతే, నిజమైన ఆ యొక్క బాప్తీసము లేకపోతే, రక్షణ లేకపోతే దేవుడు రక్షిస్తాడు. నువ్వు కుటుంబ వ్యవస్థలో పడిపోయి ఆ చిక్కుల్లో ఉండి నన్ను ఎవరు రక్షిస్తారు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆ చిక్కుల నుంచి, ఆ బలహీనతల నుంచి కూడా ఆయన రక్షిస్తారు. ఎందుకంటే ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవునికి ఇలాగూ ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నా మధ్య ఉన్నావా, నాతో ఉన్నావా ప్రభా, నువ్వు శక్తివంతుడవై ఉన్నానని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా. నాయన నీ శక్తి చేత నాయన నన్ను విడిపించండి, నా ఈ సమస్య నుంచి నన్ను రక్షించండి అని ప్రార్థన చేయి. దేవుడు త్వరలోనే ఆయన నీ సమస్య నుంచి విడిపించి నిన్ను రక్షించి అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఆయన నిలబెట్టబోతున్నారు. కనుక దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.